కిణీక జాలాభిరామజఘనాయ దిగంబరాయ శార్దూల దివ్యనఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి. శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. స్వస్తి శ్రీ విజయాభ్యుదయ జయనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి ఆదివారం శ్రీకృష్ణాష్టమి మహాపర్వదినాన్న ఈ సాయంత్ర శుభవేళ సనాతన ధర్మ చారిటబుల్ సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి సభాసదులందరికీ కూడా మా సంస్థ తరపు నుంచి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. జగత్రయ గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్తున్నాం. ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆరాధన చేశాం, షోడశోపచార పూజ చేసుకున్నాం యథావిధిగా వేదోక్తంగా. ఈనాటి కార్యక్రమం 4 భాగాలుగా ఉంది. ఒకటి, ప్రముఖ వేదశాస్త్ర సాహిత్య విద్వాంసులకి ఇద్దరికి పురస్కారాలు అందజేయడం, కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని గురించి కొన్ని విషయాలు గురించి ఉపన్యసించడం, సంగీత కచేరీ, తదుపరి ప్రసాద వితరణ. అందరూ కూడా ఆద్యంతము కూడా వీక్షించి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మక అనుగ్రహానికి పాత్రవుదురుగాక అని మేము మరీ ప్రార్థిస్తూ ఈ సన్మాన కార్యక్రమానికి అతిథులని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటగా ఈ సంస్థ అధినేత శ్రీ కె బసవరాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. పండితులు, విద్వత్రత్నం, వేదాంతకేశ్వరి, విద్యాప్రవీణ, శిరోమణి, విద్యావారధి ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారిని శ్రీ మణికృష్ణ గారు వేదిక మీద తీసుకొచ్చి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకు. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని గురించినటువంటి పరమాత్మ యొక్క విషయాల గురించి కొన్ని విషయాలు మనకు తెలియజేయడానికి వచ్చినటువంటి పౌరాణిక సార్వభౌములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఆ గురువు గారు భక్తి శ్రద్ధతోటి వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించినటువంటి ఈ ముఖ్య అతిథి గారు ఆనరబుల్ జస్టిస్ శ్రీ బి చంద్రకుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అనివార్య కారణాల చేత ఈ సభకు ఆయనే ఉండి ఆయన సమక్షంలో ఆయన ఆ దైవీ సంపత్తితోటి ఆ సమక్షంలో జరగాల్సిన కార్యక్రమం వారు రాలేకపోయినప్పటికీ వారి అనుగ్రహం మన మీద ఉంది. వారి సందేశం మనకి ఇప్పుడు వినిపిస్తారు. అంతకుముందుగా గురువందనం వేదోక్తంగా ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దక్రం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్యసంగస్థం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరः గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వారిచ్చిన సందేశాన్ని ఆత్మావై పుత్రనామాచిగా వారి కుమారులు ఈ సంస్థకు అధినేత శ్రీ బసవరాజు గారు చదివి వినిపిస్తారు. శ్రద్ధగా ఆలకించడం కోరుతున్నాను. శ్రీకృష్ణుడు తత్వవేత్తలకు పరమాత్మ, ఉత్తమ సాధకులలోని దోషాలకు వైద్యుడు, ఉదంకుడు. బుద్ధి మార్గస్థులు కాని భక్తులకు
మనోహరుడు, దర్శనీయుడు. ధర్మ సందేహ మీమాంసలకు స్పష్ట మార్గదర్శకుడు. దుర్బల మనస్కులకు కర్తవ్య బోధకుడు. దేశహితైషులైన రాజకీయవేత్తలకు శాంతి యుద్ధముల నిజస్థాన నిరూపకుడు. ద్వేషరహిత పరాక్రమమునకు ఉదాహరణ స్వరూపుడు. వివేక వైరాగ్య సాంసారిక జీవనమునకు సమన్వయ స్వరూపుడు. సంపూర్ణమైన ఆహిక పారలౌకిక సమన్వయ భారతీయ జీవనమునకు ప్రత్యక్ష స్వరూపుడు. నేటి భారతీయులకు ఏకైక సంపూర్ణ గురుమూర్తి. కృష్ణతత్వంలో చెప్పవలసిన అన్ని మాటలు ఇందులో వచ్చాయని వారి ముఖత వారే చెప్పారు. ఇది తెలిస్తే కృష్ణుడు పూర్తిగా తెలిసినట్టే. గురువుల యొక్క ఉపదేశాలు సూత్రప్రాయంగానే ఉంటాయి. బ్రహ్మసూత్రాల్లో బ్రహ్మజ్ఞానం అంతా చెప్పాలి సూత్రంగానే ఉన్నాయి. కాబట్టి సూత్రప్రాయమైనటువంటిది గురుబోధం ఉంటుంది. ఈనాటి సమావేశానికి ఆహూతులైనటువంటి యొక్క అతిథులందరూ కూడా వేదిక మీద అలంకరించి ఉన్నారు. అందరూ మీకు తెలిసిన వారే. ఇందులో గౌరవ అతిథి అయినటువంటి పుల్లెల శ్రీరాములు గారి నుంచి 2 విషయాలు మనం చెప్పాలి. గురువు గారికి అత్యంత ఆత్మీయులు. ఆయన ఎంతో ప్రేమాస్పదులు. ఈయనంటే ఆయనకి అంత అఖండ గౌరవం చెప్పడానికి వెళ్ళలేదు. వారిని 2-3 గ్రంథాలు రాయమని ఆయనే కోరారు. ప్రత్యేకంగా శివదృష్టి, సర్వ సిద్ధాంత సంగ్రహం ఇత్యాది గ్రంథాలు రాయమని, అలాగే ఒక స్మృతి, కౌండిన్య స్మృతి వారు కోరి రాయించుకున్నారు. అలాంటి వారికి స్వాగతం పలుకుతున్నాం. తర్వాత మల్లా చంద్రశేఖర్ గారు అభినవ వ్యాసాన్ని బిరుదించారు వారికి గురువు గారు స్వయంగా. వారికి స్వాగతం చెప్తున్నాం. ఈనాటి పురస్కార గ్రహీతలు ఉత్తరోత్తర మీరు వారి యొక్క విశేషాల గురించి మీరు వారి ఇచ్చేటువంటి ప్రశంసా పత్రాల్లో వెళ్తారు. తర్వాత ఈనాటి ముఖ్య అతిథి గురించి ముందే చెప్పాను మీకు. వారు న్యాయ కోవిదులు, జస్టిస్, న్యాయం నిర్ణయించేటువంటి వారు. ఎంతో ఆత్మీయత ఈ గురువుగారి ఎందుకు భక్తి, శ్రద్ధ, గౌరవం అన్ని కార్యక్రమాలను మానుకొని వచ్చినటువంటి ఆయనకి, ఆ న్యాయమూర్తికి మరొక మాట హృదయపూర్వక స్వాగతం కలుగుతూ, వచ్చినటువంటి అతిథులు, మా ఆహ్వానం నుంచి వచ్చిన అతిథులు అందరికీ కూడా, తర్వాత ప్రెస్ వారు కానీ ప్రింట్ మీడియా వారు కానీ ఈ వీళ్ళందరినీ కూడా ఆహ్వానం చేస్తూ కార్యక్రమానికి ముందుకు వెళుతున్నాం. మొట్టమొదటిగా పురస్కార ప్రదానోత్సవం చేస్తాను. ఈనాటి మొదటి పురస్కార గ్రహీతలైనటువంటి శ్రీ వి కుటుంబరావు గారిని ఎస్టీ గారు. సద్గురుం వందే, సభాయ నమః. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ జయనామ వత్సర కృష్ణాష్టమి పురస్కార ప్రదానోత్సవ శుభవేళ విద్వత్ రత్నం, వేదాంత కేసరి, విద్యా ప్రవీణ, శిరోమణి, విద్యా వారిధి ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి మహోదయునికి సగౌరవంగా సమర్పించు ప్రఖ్యాపన పత్రము. అక్షరార్చన డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ, ఎండి. నమామి వేదమాతరం. వేదం హైందవ ధర్మానికి పునాది. అలాంటి వేదాన్ని అనుక్షణం ఆరాధించే ధీమణి ఆచార్య శిరోమణి బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో 64 కళావసంతాల వెనుక జన్మించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఋగ్వేదాధ్యయనం, ఆంధ్ర, మద్రాసు విశ్వవిద్యాలయాల నుండి విద్యా ప్రవీణ, శిరోమణి, ఎంఏలను, దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుండి విద్యా వారిధి పిహెచ్డి పట్టాల్ని సొంతం చేసుకోవటమే కాక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఫిలాసఫీ, ఎంఏ యోగాలు, పీజీ డిప్లొమాలు కూడా సాధించిన యోగ వేదాంత ధీనిధి శ్రీ కుటుంబ శాస్త్రి. నరసింహ సంస్కృత కళాశాల, న్యూఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థానాలలో లెక్చరర్గా, రీడర్గా చెరో 13 ఏళ్లు, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్య మరియు సంస్కృత శాఖాధిపతిగాను సేవలందించారు. న్యూఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ డైరెక్టర్గా 4 ఏళ్లు సేవలందించిన పిమ్మట రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ తొట్టతొలి వైస్ ఛాన్సలర్గా 5 ఏళ్లు, వారణాసి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా 3 ఏళ్లు విశిష్ట సేవలందించారు వీరు. వాగ్భూషణం భూషణం, అద్వైతం,
వేదాంతం, దర్శనములు, పద్య విద్య, సంస్కృత సాహిత్యం ఇవన్నీ వీరి అభిమాన విషయాలు కాగా సంస్కృత భాషలో మాట్లాడించడంపై వీరికి ప్రీతి మెండు. 2006, 2009, 2012 యూకే, జపాన్, న్యూఢిల్లీలో జరిగిన 13, 14, 15వ వరల్డ్ సంస్కృత్ కాన్ఫరెన్సెస్కు అధ్యక్షత వహించటం ఒక హ్యాట్రిక్ కాగా థాయిలాండ్, కెనడాల్లో 2015, 2018లో జరగబోయే ప్రపంచ సదస్సులకు కూడా వీరే అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డం చూస్తే ప్రపంచ సంస్కృత కుటుంబానికి కుటుంబ శాస్త్రి గారి మీద గౌరవ మర్యాదలు ఎంతటివో వెంపటి వంశకీర్తి ఎంతటిదో అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సంస్కృత్ స్టడీస్ అధ్యక్షులుగా కూడా ఎంపికైన వీరి పరిశోధన అనుభవం మేరునగ సమానం. ధర్మసూరి సాహిత్య రత్నాకరం కావ్యాన్ని అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సంస్కృత పండితులు డాక్టర్ వి రాఘవన్ మరియు డాక్టర్ ఎండి బాలసుబ్రహ్మణ్యం గారుల పర్యవేక్షణలో గహనంగా పరిశోధించి అనేక ప్రాచీన వ్రాత ప్రతుల్ని పరిశీలించి సునిశ్చితంగా సంపాదకత్వం నెరపిన డాక్టర్ కుటుంబ శాస్త్రి గారు 9 మంది పిహెచ్డి, 7 ఎంఫిల్ విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచారు. ఉపనిషద్ రహస్యాలు, సంస్కృత కవితా సంపుటులు, వేదాంత పదార్థ కోశం, గురు ప్రపత్తి, స్వామి వివేకానందుని ప్రసంగాలకు సంస్కృత అనువాదం అంశాలుగా 12 సంస్కృత రచనలు, ఇంకా దేశ విదేశాల్లో వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 40 పరిశోధనా వ్యాసాలు, పత్రాలు సమర్పించిన శ్రీ కుటుంబ శాస్త్రి గారి రచనా శక్తి, క్రియాశీలకత్వం, సృజనాత్మకత బహుధా శ్లాఘనీయములు. వివిధ విశ్వవిద్యాలయాలలో ప్రతిష్టాత్మక భాషా సంఘాల్లో పండిత పరిషత్తులు, సెమినార్లు, సంస్కృత కవి సమ్మేళనాలు, సంస్కృత్ కాన్ఫరెన్సెస్, మన దేశంలోనే కాక యుఎస్ఏలోనూ వర్క్షాప్స్ 1995 నుండి భారతదేశాన అన్ని ప్రధాన నగరాల్లో సంస్కృతంలో వక్తృత్వ పోటీలు నిర్వహించి తన శక్తిని, యుక్తిని వ్యక్తీకరించిన వారు డాక్టర్ వెంపటి. వీరొక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. నాటకేషు శకుంతల 2007 నుండి ప్రతి సంవత్సరం 8 నుండి 12 సంస్కృత నాటకాల్ని ప్రదర్శించే కౌముది వసంతోత్సవాల పేరిట జరిగే సంస్కృత నాటకోత్సవాలు వెంపటి వారి సంస్కృత భాషాభిమానానికి పరాకాష్ట. ఆ క్లిష్టమైన నిష్టని ఇష్టంగా పరిపుష్టంగా జాతికందిస్తున్న డాక్టర్ వెంపటి దాదాపు 40కి పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్కృత భాషా సంబంధిత విద్యాలయాలకు, సంఘాలకు సభ్య కార్యదర్శి నుండి అధ్యక్ష బాధ్యతలుగా కూడా ఆనందంగా నిర్వహిస్తున్నారు. వారు సంస్కృత భాషా కేసరి. ఇంతటి ప్రతిభ కుటుంబ శాస్త్రి గారికే సరి. నేపాల్, ఫిన్లాండ్, థాయిలాండ్, స్కాట్లాండ్, కజకిస్తాన్, జపాన్, కెనడా, యుఎస్ఏ ఆదిగా ప్రపంచం నలుమూలల సంస్కృత భాషా సదస్సులు, సమావేశాలు, కవి సమ్మేళనాలు, సెమినార్లు, వర్క్షాపులు నిర్వహిస్తున్న డాక్టర్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు భారత సంస్కృతి పతాక. జై హే సంస్కృత మాత, జయ జయ హే భారత మాత. మహారాష్ట్ర ప్రభుత్వ మహాకవి కాళిదాస సాధన పురస్కార్, భారత ప్రభుత్వ సంస్కృత అకాడమీ నుండి సంస్కృత సాహిత్య సేవా సమ్మాన్, నెహ్రూ ఫౌండేషన్, బోస్టన్, యుఎస్ఏ, కెనడా విన్సర్ యూనివర్సిటీ రామకృష్ణ సంస్కృత అవార్డ్, విద్వత్ రత్నం, విద్యాసాగర్ ఇత్యాదిగా ప్రతిష్టాత్మక పీఠాధిపతుల ఆశీపూర్వక సత్కారాలు, మహామహోపాధ్యాయ పండిట్ నావెల్ కిషోర్ కంకణ్ స్మృతి సమ్మాన్ గౌరవాలందుకున్న డాక్టర్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు భరతమాత ప్రియపుత్రుడు, సంస్కృత మాత అభిమానపుత్రుడు. కృష్ణం వందే జగద్గురుం. జయనామ వత్సర కృష్ణాష్టమి పురస్కార ప్రదానోత్సవ శుభవేళ ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి గారికి, వారి కుటుంబ, వేద కుటుంబ సభ్యులకు గీతాచార్యుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులకై ప్రార్థిస్తూ పరిపూర్ణ ఆయురారోగ్య భాగ్యములు, సకల సన్మంగళ ఐశ్వర్యములు నిరంతర కృపావర్షంగా లభించాలని కోరుకుంటూ అస్తు భవతు. శ్రీ 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 మంగళం మహత్. శ్రీ శివానంద గురుకటాక్ష సిద్ధిరస్తు. కందుకూరి బసవరాజు, మేనేజింగ్ ట్రస్టీ, జయ కృష్ణాష్టమి, ఆగస్టు 17, 2014, హైదరాబాద్. నమస్కారం. ఈ మహోదయాన్ని సన్మానించవలసిందిగా మన ముఖ్య అతిథి అయినటువంటి జస్టిస్ బి చంద్రమోహన్ గారిని, తర్వాత ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరాములు గారిని, అధినేత బసవరాజు గారిని
ఆహ్వానం చేస్తున్నాం. మొట్టమొదటిగా శ్రీ బసవరాజు గారు ఈ విద్వాంసుని షాల్తో సత్కరిస్తారు. తర్వాత నూతన వస్త్రాలు మరియు దండ శ్రీ పుల్లెల శ్రీరాములు గారు వారికి సమర్పిస్తున్నారు. జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రాన్ని ఈనాటి ముఖ్య అతిథి జస్టిస్ శ్రీ బి చంద్రకుమార్ గారు వారికి అందజేస్తున్నారు. నగదు బహుమతిని శ్రీ బసవరాజు గారు వారికి అందజేస్తారు. మన ముఖ్య అతిథి వారికి, గౌరవ అతిథి వారికి, బసవరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ కుటుంబ శాస్త్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రత్న వేదవాచస్పతి స్వాధ్యాయ చతురాన వేద విద్యార్థి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ గారిని ప్రత్యేక ఆసనాన్ని అలంకరించడానికి కోరుతూ ఉన్నాము. ధర్మ చారిటబుల్ ట్రస్ట్ జైనామవత్సర కృష్ణాష్టమి పురస్కార ప్రదానోత్సవ శుభవేళ వేదరత్న వేద వాచస్పతి స్వాధ్యాయ చతురానన వేద విద్యానిధి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ మహోదయునికి సగౌరవముగా సమర్పించు ప్రఖ్యాపన పత్రం అక్షరార్చన డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ ఎండి. ఆత్మావై పుత్రనామాసి అక్షరాల వేదనిధి వేద భాష్య రత్నాకర మహామహోపాధ్యాయ భారత రాష్ట్రపతి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి ఆత్మజుడైన ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ గారు ఆ తండ్రికి తగ్గ తనయుడు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి సాక్షాత్తు ఉపకులపతి అయిన వేద విద్యానిధి, ఉజ్జయిని ఎంఎస్ఆర్ వేద విద్యా ప్రతిష్టాన్ ఉపాధ్యక్షుడైన వేద వాచస్పతి శ్రీ శర్మ గారు. వేదం, భాష్యం, మీమాంస విషయాల్లో సంప్రదాయ అధ్యయన అధ్యాపనలతో స్వాధ్యాయ చతురాననుడు. విశ్వవిద్యాలయ స్థాయి సంస్కృత కళాశాలాధ్యయనం, సాహిత్యంలో ఎంఏ, వేదాచార్యగా ఎంఏ, యజుర్వేదంలో వృక్షజాలం పరిశోధనాంశంగా పిహెచ్డీలతో వేదరత్నమైన సన్నిధానం సుదర్శన శర్మ గారు వేద విజ్ఞాన విషయకంగా ఆ లక్ష్మీనారాయణుని సుదర్శనమే ఏష ఆదేశ తిరుపతి రాష్ట్రీయ సంస్కృత్ విద్యాపీఠానికి వేద విభాగాధిపతి, డీన్, అకాడమిక్ కౌన్సిల్ మెంబర్, చైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వివిధ ప్రాజెక్టులు మరియు ప్రచురణలు సమన్వయకర్త, ఇంకా రిఫ్రెషర్ కోర్సెస్ రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్గా బహుముఖీన సేవలు అందించడమే కాక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 6 ఏళ్లు, ఉజ్జయిని ఎంఎస్ఆర్వివి ప్రతిష్టాన్ ఉపాధ్యక్షులుగా 4 ఏళ్లు సేవలందించారు ఆచార్య సన్నిధానం. రాజ్య పాలనా ధర్మంలో మార్పులకు అనుగుణంగా ఉత్తమ విలువలకు చెయ్యెత్తు నిదర్శనంగా స్వచ్ఛందంగా ఉన్నత పదాన్ని త్యజించిన భరత జనత హృదయ శృతి స్మృతి రాణి వారిని మరలి రండనుచు ఆహ్వానించి మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టాన్ ఉపాధ్యక్షులుగా నియమించింది. విద్యార్థులకు విశేష నిధానం వేద సన్నిధానం ఆచార్య సన్నిధానం. ఏష ఉపదేశ కళాశాల విశ్వవిద్యాలయ స్థాయిలలో 3.5 దశాబ్దాల పాటు స్నాతకోత్తర స్థాయి విద్యాబోధనలతో కలిసి 38 ఏళ్ల పాటు నిరంతర వేద విద్యాధ్యాపన పరిశోధనలతో తనతో పాటు మరొక 20 పిహెచ్డి, 2 ఎంఫిల్ విద్యార్థులకు మార్గదర్శకుడై ఉపనిషద్ వాక్యానికి ఉదాహరణ కావ్యమైన గురుకుల సన్నిధానం ఆచార్య సుదర్శన శర్మ గారు.
సామ విధాన సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడమే గాక వేద పురాణ సంస్కృత సాహిత్య సంబంధంగా 16 ప్రచురణలకు సంచాలకుడిగా, 4 గ్రంథాల రచయితగా, 14 పరిశోధనా పత్రాలతో భాషా సంక్రాంత రుణము యథాశక్తి తీర్చుకున్న, ఇంకా తీర్చుకుంటున్న ఆర్ష విద్యా వాచస్పతి బ్రహ్మశ్రీ సుదర్శన శర్మ గారు. ప్రవచనగం సంధానం. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో సంస్కృతం, ఆంగ్లం, హిందీ, జర్మనీ భాషలలో వ్యాఖ్యాతగాను, 4వ ప్రపంచ వేద సమావేశానికి అమెరికాలో డిబేట్ మాస్టర్గాను, లాస్ ఏంజలీస్ వేదిక కాన్ఫరెన్స్ ముఖ్య అతిథిగాను, జపాన్లో భారత వేద ప్రతినిధిగాను, సంస్కృత భాష మరియు వేద విద్యా ప్రవచనాచార్యులుగాను, ఫ్లారిడాలో వేవ్స్ వేదిక కాన్ఫరెన్స్లో సెక్షన్ ప్రెసిడెంట్గాను విశేష బాధ్యతలు నిర్వహించడం ద్వారా వేదమాత ముద్దు బిడ్డడైన సుదర్శన శర్మ గారు 8 యూజీసీ రిఫ్రెష్ కోర్సులు, 12 జాతీయ, 5 అంతర్జాతీయ సెమినార్లు నిర్వహించిన కార్యదక్షతామూర్తి. యూజీసీ స్థాయిలో అర్చకత్వ, పౌరోహిత్య, విధుల వ్యవహార సంస్కృతానికి బోధనా ప్రణాళిక రచించిన శిష్టుడు శ్రీ సుదర్శన శర్మ గారు. అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ సంఘ సభ్యులుగా, ప్రముఖ పురస్కార ప్రదాన సంఘాల న్యాయ నిర్ణేతృ సంఘ సభ్యునిగా ఉండడమే గాక ఈ మధ్యనే 2012లో జరిగిన ప్రపంచ సంస్కృత సభలలో వేదశాఖ అధ్యక్షత వహించారు బ్రహ్మశ్రీ సన్నిధానం సుదర్శన శర్మ గారు. కృష్ణం వందే జగద్గురుం. జైనామవత్సర కృష్ణాష్టమి పురస్కార ప్రదానోత్సవ శుభవేళ ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ గారికి, వారి కుటుంబ వేద కుటుంబ సభ్యులకు గీతాచార్యుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులకై ప్రార్థిస్తూ పరిపూర్ణ ఆయురారోగ్య భాగ్యములు, సకల సన్మంగళ ఐశ్వర్యములు నిరంతర కృపావర్షంగా లభించాలని కోరుకుంటూ అస్తు భవతు శ్రీ 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 మంగళం మహత్ శ్రీ శివానంద గురుకటాక్ష సిద్ధిరస్తు. కందుకూరి బసవరాజు, మేనేజింగ్ ట్రస్టీ, జయ కృష్ణాష్టమి, ఆగస్టు 17, 2014, హైదరాబాద్. పుల్లెల శ్రీరామచంద్ర గారు నూతన వస్త్రాలు, దండతో సత్కారం అందజేస్తున్నారు. తర్వాత మన ముఖ్య అతిథి వారు జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రం అందజేస్తున్నారు. బసవరాజు గారు నగదు బహుమతిని కూడా అందజేస్తున్నారు. ముఖ్య అతిథి గారికి, తర్వాత పుల్లెల శ్రీరామచంద్ర గారికి, బసవరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే వారి సెక్షనలైజేషన్, వారి యొక్క ఆ నైపుణ్యత, ఆ పురస్కారాన్ని సెలెక్ట్ చేయడంలో గురువుగారు చూపించేటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఇది వారి గురువుగారికి ఒక్కరికే చెల్లింది. అంజలి గురువుగారికి మా నమస్కారం చేస్తున్నాం. ప్రతిసారి కూడా గురువుగారు సెలెక్ట్ చేసిన రాజకీయవేత్తలను పిలవటం లేదు, మరువును పెట్టడం, న్యాయవేత్తలనే పిలుస్తున్నారు, న్యాయ నిపుణులనే పిలుస్తున్నారు. అంటే చేసిన పని జస్టిఫైడ్ అని వారు చెప్తారని చెప్పాలి. వదనే నవనీత గంధవాహం వచనే తస్కర చాతురీధురీణం నయనే కుహనాశ్రుమాశ్రయేథా చరణే కోమలతాండవం కుమారం వసుదేవసుతం దేవం
కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈనాడు ఈ సభలో మన మధ్య తమ శరీరోపస్థితిని పంచకపోయినప్పటికీ ఎంతో దూరం నుండి మనల్ని అందరినీ దివ్యాశీస్సులతో అనుగ్రహిస్తున్నటువంటి సద్గురువులు శివానందమూర్తి గారు, వారి చరణారవిందాలకి నమస్కారాల్ని నివేదించుకుంటున్నాను. సభలో బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, ఇద్దరు దిగ్గజాలు ఇక్కడ ఉండటం అనేటువంటిది మాట్లాడటానికి బెరుకు కలిగిస్తోంది. ఏం చెప్తామా, ఏం చెప్పకూడదా, ఎలా చెప్తామా, ఎలా చెప్పకూడదా అనే తికమకలోనే 4 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మాకు చాలా దగ్గర బంధువు, పెద్దన్న గారు అవుతారు. ఎందుకంటే మేమిద్దరం ఒక గురువుల దగ్గర నుంచే విద్యాగ్రహణం చేశాం. కాబట్టి మా గురుకుల పరంపరని ఆశ్రయించినట్టయితే వారి అన్నగారు, నేను వారి శిష్యుడిని, వారి తమ్ముడిని. ఈ సభకు గురువు గారి ప్రతినిధిగా మనందరికీ మార్గదర్శనం అందిస్తూ ఈ ట్రస్టుకు ప్రబంధకర్తగా, న్యాసిగా ఉన్నటువంటి శ్రద్ధేయ బసవరాజు గారు, మనల్ని ఈ సమ్మానాన్ని మనకు అందించి అనుగ్రహించినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు, నా మిత్రుడు సుదర్శన్ శర్మ గారు, సభా సంచాలకులు, విచ్చేసినటువంటి పెద్దలు. ఇది చాలా విశేషమైనటువంటి సమ్మానంగా నేను భావిస్తున్నాను. దాంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున ఇటువంటి ఒక అనుగ్రహాన్ని పొందటం అనేది ఒక విధంగా శుభాన్ని సూచిస్తుంది. కృష్ణతత్వం గురించి గురువులు చెప్పిన 4 మాటలు అర్థం చేసుకోవటానికి ఒక జన్మ కాదు కదా, 4 జన్మలు కూడా సరిపోవు. కావటానికి 4 మాటలే, కానీ 4000 పేజీల్లో రాసినాను, అది తెగేది కాదు, అంతం అయ్యేది కాదు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాతత్వాన్ని మన ముందు నేనెప్పుడు అనేది ఒకటే, నాకు రాముడు ఉన్నాడో కృష్ణుడు ఉన్నాడో లేదో కూడా నాకైతే నమ్మకం లేదు. నా విశ్వాసంలో సంస్కృత మాత మాత్రం ఉంది. ఏ సంస్కృత మాత వీడని మనకు చూపిస్తోందో ఆవిడ ఉంది. సంస్కృత మాత లేకపోతే ఇటు రాముడు లేడు, అటు కృష్ణుడు లేడు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆ సుఖోపాసన చేయలేరు, నేను మీ ముందు నుంచి మాట్లాడను లేను. ఆ సంస్కృతం అనేటువంటిది అటువంటి ఒక పెన్నిది. ఆ వ్యాస వాల్మీకులు మనకు అందించినటువంటి ఒక మహోపకారం ఇంత అంత అని కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ జాతిని కాళ్ళ మీద నిలబెట్టి పోషిస్తున్నటువంటి ఇద్దరే మహానుభావులు, వ్యాసుడు, వాల్మీకి. అటువంటి వాళ్ళకే అందక కొన్ని ఘట్టాల్లో శాస్త్రి గారు చెప్తూ ఉంటే వినాలి, వాళ్ళే తికమకబడిపోయి తత్వం ఏమిటో తెలియనట్లుగా రాసినటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి. అంటే అటువంటి పుణ్యదినం ఇవాళ మనం అందరం వేడుకగా చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇంతటి సన్మానానికి నేను తగనో అది ఇప్పుడు నేను విచారణ చెయ్యను, కానీ దీన్ని నిర్ణయించిన వాళ్ళు తగును అనుకునే నిర్ణయించారు కాబట్టి స్వీకరించడం నా ధర్మం. అందులో ఒక విశేషం ఏంటంటే, ఎన్నో సంస్థల నుంచి, ఇప్పుడు మీరు ఏదో బయోడేటాలో వినే ఉంటారు, అనేక గవర్నమెంట్ల నుంచి వచ్చాయి, అక్కడి నుంచి ఏవో సమ్మానాలు వస్తూ పోతూ ఉంటాయి. అయితే ఒక స్వకీయమైనటువంటి జీవనాన్నంతటినీ కూడా ఒక ఆధ్యాత్మికతకి
పంచిపెట్టి ఒక ఉత్తమమైనటువంటి ఒక సాధన చేసి ఆ సాధన వల్ల కొంత అపరోక్ష సాక్షాత్కారాన్ని తను పొందటమే కాకుండా తను పొందిన అపరోక్ష సాక్షాత్కార ఫలాన్ని తగు రీతిగా అందరికీ పంచిపెట్టగలిగినటువంటి ఒక గురువుల సన్నిధిలో వారి ప్రేరణతో వారి చేతుల మీదుగా వారి కనుచూపుల్లో సాగుతున్నటువంటి ట్రస్ట్ ద్వారా ఈ సన్మానం జరగటం, అది ఇంతటి గొప్ప విలక్షణమైనటువంటి పుణ్య దినాన జరగటం, అందులోనూ సాక్షాత్ సుఖస్వరూపమైనటువంటి సుఖబ్రహ్మస్వరూపులైనటువంటి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి సన్నిధిలో జరగటం, ఇది ఒక నిజంగా అది మహాద్భుతమైనటువంటి ఏదో ఒక పుణ్య సంపత్తిని మాత్రం సూచింపచేస్తోంది. దానికి పాత్రమైనందుకు నేను ఎంతగానో నన్ను నేను అభినందించుకుంటూ మీ అందరి అభినందనలకి మీ అందరి మన్ననకి పాత్రమైనందుకు ఈ విషయంలో ఎవరెవరు ఏ ఏ విధంగా అన్వయించారో వారందరికీ తగు విధంగా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ, అధికంగా ఇప్పుడు చెప్పవలసింది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు పుచ్చుకుంటాను. ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమః ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. సాక్షాత్ మనకు గోచరించేటటువంటి శివస్వరూపులు శివానంద గురువరేణ్యులకు సాష్టాంగ ప్రణామములు. ఈనాటి సభకు ఈ ట్రస్ట్కు అధ్యక్షులైనటువంటి వారి ఆత్మజులు బసవరాజు గారికి ప్రణామములు. అన్వర్థ గురువులు బ్రహ్మశ్రీ రామచంద్రుడు గారు, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, వీరు ఉభయులకు కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. న్యాయవేత్తలు ధర్మమూర్తులు అయినటువంటి చంద్రకుమార్ గారికి, అట్లే ఈనాటి సన్మాన గ్రహీతలైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కుటుంబ శాస్త్రి గారికి, సభలో ఉండేటటువంటి పెద్దలందరికీ మహనీయులందరికీ కూడా వందనాలు. శివానంద గురువర్యులకు కీర్తికాయులైనటువంటి మా తండ్రి గారు సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి గారి మీద చాలా అనుగ్రహం ఉండేది. అలాగే మా తండ్రి గారికి కూడా గురువర్యుల మీద ఎనలేనటువంటి గౌరవ ప్రపత్తులు ఉండేవి. శివానందమూర్తి గారికి మా తండ్రి గారి ఎడ అత్యంతం ఆదరభావం ఉండేది. ఆ ఆదరమే నేను ఈనాడు ఇక్కడ నిలబడటానికి ఆధారం. అది ఈనాటి ఈ పురస్కార ప్రాప్తి యోగ్యతను నాకు కలిగించింది, అంతకుమించి వేరేం లేదు. ఇందాక వస్తుండగా పూజ జరుగుతోంది. కృష్ణాయ నమః అష్టోత్తరం సాగుతోంది. కృష్ణాయ నమః, కమలానాథాయ నమః, వాసుదేవాయ నమః, సనాతనాయ నమః, వసుదేవాత్మజాయ నమః, ఇలా అష్టోత్తర శతనామం సాగుతూ ఉంటే అందులో 3వ నామం వాసుదేవాయ నమః అని, 5వ నామం వసుదేవ ఆత్మజాయ నమః అని వస్తున్నాయి.
వాసుదేవాయ నమః అంటే వసుదేవస్య అపత్యం పుమాన్, వసుదేవుని యొక్క పుత్రుడైనటువంటి వాడు వాసుదేవుడు, ఆయనకి నమస్కారము అని. 5వ నామం వసుదేవ ఆత్మజాయ నమః అంటే కూడా అంతే అర్థం, వసుదేవుని యొక్క పుత్రుడైనటువంటి వాడు అని. సంక్షిప్తంగా ఉండవలసినటువంటి అష్టోత్తర శతనామంలో 2 సార్లు ఎందుకు ఇది వచ్చింది అని స్థూలంగా అనిపిస్తుంది, కానీ వింటుంటే నాకు ఇందాక తోచింది. అక్కడ వసుదేవ ఆత్మజాయ నమః అంటే వసుదేవుని యొక్క పుత్రుడు, అందులో విశేషమేం లేదు, అది తెలుస్తూనే ఉన్నది అందరికీ. కానీ వాసుదేవాయ నమః అంటే అక్కడ కూడా ఒక వ్యుత్పత్తి, ఒక రకమైనటువంటి అర్థం ఏమిటంటే వసుదేవుని యొక్క పుత్రుడు అనేటటువంటిది. మరొక వ్యుత్పత్తిని పెద్దలు ప్రదర్శించారు. ఆనందవర్ధనాచార్యుల వారు ధ్వన్యాలోకంలో కూడా దీన్ని ఉదహరించడం జరిగింది. వసతి ఇది వాసు, వసతి వసించువాడు, సర్వత్రా ఉండువాడు అని అర్థం. ఆయన్ని వాసు అని చెప్పి పిలుస్తారు. వాసు అయినటువంటి దేవుడు, దేవుడు అంటే ద్యోతమాన, ప్రకాశించేటటువంటి వాడు, సర్వత్రా ఉండి ప్రకాశించువాడు, సర్వాంతర్యామి అయి ఉండేటటువంటి వాడు వాసుదేవుడు అని చెప్పాడు. వసుదేవుడికి పుత్రుడుగా ఉండేటటువంటి వాడిని వసుదేవ ఆత్మజుడుగా చెప్పటం జరిగింది. అంచేత ఒకే విషయాన్ని 2 సార్లు పునరుక్తి దోషం అనేటటువంటిది అక్కడ లేదు. ఈ వసుదేవుడు, ఈ వాసుదేవ ఆత్మజుడైనటువంటి వాడు సర్వాంతర్యామిగా ఉన్నాడు అనేటటువంటి విషయం మనకు అనేక సందర్భాల్లో గోచరిస్తుంది. ఒకసారి బ్రహ్మదేవుడు ఈయన్ని పరీక్షించడానికి అక్కడ ఉండేటటువంటి ఆవులన్నింటినీ మాయం చేశాడు. ఆ గోపాలకులందరూ వచ్చి ఆ మొరబెట్టుకుంటే కృష్ణుడు అన్నట్ట నేను వెళ్ళి ఎత్తికి తీసుకొస్తాను అని చెప్పి అన్నాడు. వెతకటానికి వెళ్ళాడు, మళ్ళీ ఎక్కడా కనపడలేదు. మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి ఈ గోపాలకులు కూడా లేరు, వారు కూడా మాయమైపోయినారు. అప్పుడు దివ్య దృష్టితో చూసి తెలుసుకున్నాడు జరిగిందేమిటో. తెలుసుకున్న తర్వాత ఎన్ని ఆవులున్నాయో, ఎన్ని దూడలున్నాయో, ఎంతమంది గోపాలులు ఉన్నారో వారి అందరి యొక్క రూపాలను తానే ధరించి తానే అయ్యి సంవత్సర కాలం పాటు వ్యవహరించాడట. ఎవరికి వారి వారి ఇళ్లల్లో కానీ ఇంకో చోట కానీ పక్క ఇళ్లలో కానీ ఎక్కడ అనుమానమే రాలేదు. మరి సర్వాంతర్యామి కాకపోతే ఇన్ని రూపాలతో ఇన్ని రకాలుగా ఎలా వ్యవహరించగలుగుతాడు? అది ఆయన యొక్క సర్వాంతర్యామిత్వానికి ఒక నిదర్శనం. అలాగే యశోదకు, ఉత్తంకునికి, అక్రూరునికి కౌరవ సభలోను సాక్షాత్తు అర్జునుడికి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. విశ్వాంతర్యామి అయిన వాడు మాత్రమే విశ్వరూపాన్ని ప్రదర్శించగలుగుతాడు. చివరికి రామావతారంలో కూడా ఇలాంటి విశ్వరూప ప్రదర్శన అనేటటువంటిది లేదు. కనుకనే కృష్ణావతారం పూర్ణావతారంగా పేర్కొనబడింది. పరిపూర్ణమైనటువంటి పరమాత్మ కళలన్నీ నిండినటువంటి అవతారం ఈ కృష్ణావతారం. అంచేత ఇంత మహత్తరమైనటువంటి ఈ పుణ్యదినాన గురువర్యుల యొక్క ఆశీర్వచనం లభించటం అనేటటువంటిది గొప్ప అదృష్టం. అది కూడా ఇంతమంది ఆస్తిక వరేణ్యులు, అస్మద్ గురువర్యులు. గురువులు అంటే ఒక విషయం గుర్తొస్తుంది. పుల్లల వారు రసగంగాధరం అనేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి సాహిత్య గ్రంథానికి వ్యాఖ్యాతగా ఉన్నారు, వ్యాఖ్యానించారు ఆయన. అంచోట ఆయన ఆ రసగంగాధరకారుడు ఒక చోట అంటాడు, ఆయన తండ్రి పేరు భట్టు, తం వందే పేరు భట్టాఖ్యం లక్ష్మీకాంతం మహాగురుం అంటాడు. మహాగురువు అని అన్నాడు. మహాగురువు అంటే ఏమిటిట అంటే గొప్ప గురువు అని చెప్పి అర్థం. గురువు అంటే విద్యను నేర్పినటువంటి వాడు ఒక గురువు. అలాగే గురు శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. తండ్రి కూడా గురువు అని చెప్పి చెప్పబడతాడు. అంటే వంశం 2 రకాలుగా ఉంటుంది. జన్మతః వచ్చేటటువంటి వంశం ఒకటి, ఇందాక వెంపటి వారు చెప్పారు. విద్యలో వచ్చేటటువంటి వంశం ఒకటి ఉంటుంది. గురువు, శిష్యుడు, వాని శిష్యుడు, వాని శిష్యుడు, ఇలా ఒక పరంపర ఉంటుంది. ఇలా విద్యావంశ ఒక పరంపర, జన్మవంశం ఒక పరంపర. ఇందులోనూ గురువులు ఉంటారు, అందులోనూ గురువులు ఉంటారు. తండ్రి అయినటువంటి వాడు జన్మనిచ్చి విద్యనిచ్చి ఎవరినైతే తరింపజేస్తాడో
అతని యందు, ఆ తండ్రి యందు జన్మనిచ్చిన గురుత్వం ఒకటి ఉన్నది, విద్యనిచ్చిన గురుత్వం ఒకటి ఉన్నది. ఈ రెండు కలవటం వల్ల వాడు మహాగురువు అవుతాడు. అంటే అదొక టెక్నికల్గా సాంకేతికంగా చెప్పబడినటువంటి అంశం అన్నమాట. మహాగురువు అంటే ఏ తండ్రి తన కొడుకుకి విద్యాభ్యాసం చేయిస్తాడో అట్టి తండ్రిని మహాగురువు అని అంటారు. ఇలాంటి అత్యున్నత శ్రేణికి చెందినటువంటి పండితుల యొక్క సమక్షంలో, సహృదయమైనటువంటి సమక్షంలో ఈ పురస్కారం నాకు లభించడం అనేటటువంటిది జన్మ జన్మాంతరాలలో నేను చేసుకున్నటువంటి పుణ్య విశేషంగా భావిస్తూ అధిక ప్రసంగం చేయకుండా ఇంతటితో విరమించి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పరమ పూజ్యులు సద్గురువు శివానందమూర్తి గారికి హృదయపూర్వకంగా మనస అనేకమైన నమస్కారాలు. ఈనాటి సభలో పాల్గొనేటువంటి అవకాశం నాకు లభించినందుకు, పూర్వం అనేకమైన సభల్లో ఇక్కడనే వారి సమక్షంలో ఆ అవకాశం లభించింది. ఈనాడు కూడా అదే అవకాశం లభించినందుకు చాలా సంతోషించాను. అయితే వారి సన్నిధి ఇవాళ లేకపోవడం చేత ఒక పెద్ద లోటుగానే నాకు కనిపించింది. వారు పంపించినటువంటి సందేశం, గీతా సందేశం ఏదైతే ఉందో అది కొన్ని గ్రంథాలలో విశదీకరించవలసినటువంటి సారాన్ని అందించిన సందేశము అని మా మిత్రులు వెంపటి వారు చెప్పారు. అది వాస్తవం. ఆ సందేశాన్ని వినడమే మనకు ఈనాడు సందేశం ద్వారా మన హృదయాల్లో వారు ఉన్నారు. వారికి నమస్కారం. నేటికి ముఖ్య అతిథులు శ్రీ చంద్రకుమార్ గారికి, జస్టిస్ చంద్రకుమార్ గారికి, నాకంటే ఇక్కడ అందరూ కూడా చిన్నవాళ్ళే వయసు చేత, ఒకే ఒక పెద్దలు చంద్రశేఖర శాస్త్రి గారు, వారికి నా నమస్కారములు. మరొక సంతోషం ఏమిటంటే నాకు ప్రధానంగా వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఈ రోజున సత్కారాన్ని గ్రహించారో వారిద్దరూ కూడా నాకు చాలా ఆత్మీయులు, కావలసిన వాళ్ళు, మహాపండితుల్ని వాళ్ళ యొక్క మహాపాండిత్యాన్ని అందరూ కూడా కొనియాడుతుంటే విని సంతోషించే వాళ్ళు నేను ఒకండి. వారిద్దరికీ జరిగేటువంటి సన్మానంలో ఆ సభలో నాకు కూడా అవకాశం లభించడం అనేటువంటిది ఇంకా ఆనందకరమైంది. దీనిలో మేము ఎలాగంటే ఇందాక వెంపటి వారు చెప్పారు, వయస్సు చేత వాళ్ళకి నాకు చాలా తేడా ఉంది. మన కుటుంబ శాస్త్రి గారు, నేను ఆయన కుటుంబ శాస్త్రి గారు అంటే పేరు తీసేసి ఎప్పుడో చెప్పాను. ఆయన సంస్కృత కుటుంబ శాస్త్రి, మామూలు కుటుంబ శాస్త్రి కాదు. ఆయన ఎక్కడ సంస్కృతం ఉంటే ఆ సంస్కృతంలో ఉన్నలో దానికి అధ్యక్షుడు ఈయన. దాదాపు ఇందాక వారి యొక్క ప్రశస్తి పత్రంలో చదివినట్టుగా అనేకమైనటువంటి హోదాలలో, అనేకమైన విశ్వవిద్యాలయాలలో, సాధారణంగా ఉత్తర దేశంలో వాళ్ళ మధ్యని గెలుచుకుని రావడం అనేటువంటిది సామాన్యమైన వ్యక్తికి శక్యం కాదు. వాటిలో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా ఒక సంస్కృత కుటుంబానికి ఆధిపత్యం వహిస్తున్నవాడు ఆయన. ఏకవచనంలో ఉపయోగిస్తాను, ఆయన ఏకవచనంలోనే ఉపయోగించాలి. నేను ఇంకా నాకు బాగా కనీసం నాకంటే 20 ఏళ్ళు చిన్న, ఈయన నాకంటే 30 ఏళ్ళు చిన్న. అయినప్పటికీ కూడా మాకు సంబంధం ఏమిటంటే సతీర్థ సంబంధం అనేది ఒకటి ఉంది. సతీర్థుడు అనగా సహాధ్యాయి వేరు, సతీర్థుడు వేరు. సహాధ్యాయి అంటే కూడా కలిసి చదువుకున్నవాడు సహాధ్యాయి,
మాకు సహాధ్యాయిత్వం అనేటువంటి అసంభవం. ఇంకా సతీచరిత్రం మాత్రం ఉంది. నేను చదువుకున్నటువంటి కళాశాలలోనే మద్రాసులో నేను ఎవరి దగ్గర అయితే వేదాంత శిరోమణి వేదాంత గ్రంథాలు చదువుకున్నాను వేదాంత శిరోమణి కోసమై ఆ మహామహోపాధ్యాయ ఎస్ఆర్ కృష్ణమూర్తి శాస్త్రి గారి దగ్గర ఆయన కూడా వేదాంతం చదువుకున్నారు. అదేవిధంగా ఈయన నాకు సతీర్థుడే. వీళ్ళ నాన్నగారి దగ్గర నేను వేదాధ్యయనం చేసేవాను కొంచెం. అంచేత ఆయన దగ్గరే ఆయన కూడా వేదాధ్యయనం చేసిన వాడు. ఆయన పూర్తిగా చేసేవాడు, నేను అక్కడక్కడ చేసేవాడు, అంతే తేడా. ఏమైనప్పటికీ సతీర్థత్వానికి ఏమాత్రమూ లోపం లేదు. ఆ విధమైన సతీర్థులు నాకు ఆత్మీయులైనటువంటి వాళ్ళిద్దరికీ జరిగేటువంటి సన్మాన కార్యక్రమంలో జరగడం అంటే చాలా ఆనందకరంగా ఉంది నాకు. మా కుటుంబ శాస్త్రి గారి గురించి చెప్పవలసిన సంక్షిప్తంగా చెప్పాడు. ఆయన 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిసినటువంటి గంటల కొలది మాట్లాడగలిసి నేను ఎన్నో మాట విన్నాను. సంస్కృతంలో, ఇంగ్లీషులో, హిందీలో, తెలుగు మామూలుగా అవసరం పర్వాలేదు, మలయాళం అది తమిళ్లో, కన్నడంలో, అది 6 భాషలు. ఇన్ని భాషల్లో అనర్గళంగా విషయాన్ని చెబుతూ ప్రతిపాదిస్తూ కేవలం మాట్లాడడం కాదు, సామర్థ్యం గలవాడు ఆయన. నేను మొట్టమొదటి అనుకున్నాను, ఆయన లేచినప్పుడు మాట్లాడినప్పుడు సంస్కృతంలో మాట్లాడవయ్యా అందాం అనుకున్నాను. కానీ ఏమో వీరంతా కూడా మళ్ళీ మేము సంస్కృతం వద్దు తెలుగు అంటారేమో అని ఊరుకున్నాను. సంస్కృతం మాట్లాడుతుంటే చాలా మధురంగా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే. మీరు విని తీరాలి, ఎక్కడైనా అవకాశం వస్తే మళ్ళీ ఎప్పుడైనా పిలవండి. ఇంకా రాష్ట్రీయ సంస్కృత సంస్థానానికి మొట్టమొదట డైరెక్టర్గా చేరాడు ఆయన. 4 ఏళ్ళు ఉన్నాడు. అక్కడనే ఆయన యొక్క ప్రయత్నం ఫలించి అది ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సంస్కృత్ అయింది. అది దానికి ఫస్ట్ వైస్ ఛాన్సలర్. ఆ విధంగా 5 ఏళ్ళు అక్కడ వర్క్ చేసి మొత్తం మీద 10 ఏళ్ళు అక్కడ వర్క్ చేశాడు. ఢిల్లీలో తెలుగువాడు వెళ్ళి వాళ్ళ బీహారీల మధ్యన, యూపీ వాళ్ళ మధ్యన వర్క్ చేయడం అనేటువంటిది ఎంత కష్టమో మీరు పేపర్లో చదవడం అలవాటు ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. మంచి సాధించాడు. అయినా కానీ వాళ్ళు సంతోషపడలేదు. పాపం వాళ్ళు ఏమాత్రం అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు, ఈయనకి గౌరవం చేశారు. అక్కడి నుంచి వారాణసి తీసుకువెళ్ళారు, అక్కడి నుంచి అహ్మదాబాద్ తీసుకువెళ్ళారు. ఇంకా అక్కడ చేస్తూనే ఉన్నాడు వాళ్ళ స్థితి. అంతటి శక్తి గలవాడు ఆయన. ఇంకా మా చిన్న తమ్ముడు ఉన్నాడు, ఈయన సన్నిధానం సుదర్శన్ శర్మ. ఆయన చిన్నతనంలో పూర్తిగా వేదాంతం తండ్రి చదువుకున్నాడు. ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడతాడు, రాస్తాడు. తెలుగులో మాట్లాడతాడు, మీరు విన్నారు. సంస్కృతంలో చెప్పనేక్కర్లేదు. ఈయన కూడా ఈయన దగ్గర ఉండేటువంటి విశేషం ఏమిటంటే, ఈయన కూడా ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది వేదిక్ యూనివర్సిటీ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ తిరుపతి. ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఉండి దానిలో కష్టం ఏంటంటే దానికి దిశానిర్దేశం చేయడం అనేటువంటిది చాలా కష్టం. ఒక పద్ధతిలో నేర్పి దాన్ని చేయడం అనేది చాలా కష్టం. ఆ విధంగా చేసి మళ్ళీ ఇన్ని 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తీసేస్తే మళ్ళీ ఏమైపోతుందో అని చెప్పి భయపడి మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు ఆయన ఇచ్చేట్టుగా ఆయన చేసుకున్నాడు. అక్కడ ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది, 2 టర్ములు అయిపోయి 3వ టర్మ్ కూడా ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి అక్కడ వాళ్ళు ఎవరో గట్టిగా ప్రయత్నం చేసి ఉంటారు. ఆయనకి ఇచ్చేసారు. ఈయన తప్పుకున్నాడు. కానీ ఇక్కడ ఈయన యొక్క సేవల్ని మరొకరు ఉపయోగించుకుంటున్నారు. అంచేత మనం తెలుగు వాళ్ళమందరూ కూడా గర్వించవలసినటువంటి మహాపండితులు వీళ్ళిద్దరు. వాళ్ళకి సన్మానం చేయడం అనేటువంటిది చాలా అద్భుతమైన మంచమైన కార్యక్రమం. అంచేత ఆ సంతోషాన్ని ముందుగా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి ఇంకొక విషయం చెప్పాలి. కుటుంబ శాస్త్రి గారికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనకు ఈ సైటేషన్లో చూపించారు. కానీ ఒక్కటి మాత్రం మీకు ఎవరికి తెలియంది,
మొన్న 15వ తారీఖున అనౌన్స్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రెసిడెంట్స్ సర్టిఫికెట్ ఆఫ్ ఆనర్ అనేటువంటిది ఒకటి ఉంది. ప్రతి సంవత్సరము రోజు 15 ఆల్ ఇండియా లెవెల్లో సంస్కృత పండితుల్ని, 2 పాడి వాళ్ళని, 2 పరిశీలన వాళ్ళకి ఇస్తుంటారు. ఈ సంవత్సరం 15 మొన్న అనౌన్స్ చేసినటువంటి పేర్లు వాళ్ళు. ఇది 15వ తారీఖుని అనౌన్స్ చేశారు. అయితే వచ్చి మన దేశంలో మన తెలుగు పత్రికల్లో రావు. అవి ఎవరో 10 ఇచ్చారు అంటాడు అంతే. ఎవరో వాడికి తెలియదు, వాడికి అవసరం లేదు. వాళ్ళు తిట్టుకున్నారంటే రాజకీయవేత్తలు అన్ని తప్పకుండా వాళ్ళు ఏమన్నాడో కూడా రాస్తాడు. ఇటువంటి వాళ్ళకి అసలు అవసరమే లేదు. అటువంటి ఆ మాట మర్చిపోయారు. సర్టిఫికెట్ ఆఫ్ ఆనర్ బై ది ప్రెసిడెంట్ సర్టిఫికెట్ ఆఫ్ ఆనర్ అనేటువంటిది అది చాలా ఉత్తమమైనటువంటి హైయెస్ట్ ఆనర్ దట్ కెన్ బి గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. దట్ he is going to receive in 1 or 2 days. It is announced. ఇంకా 2 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇంకేంటంటే మాకు శాస్త్రి గారు నాటి వెనకాల కాలేజీ నిర్వాహకుడు. ఈనాడు మనం శ్రీకృష్ణ జయంతి అనేటువంటి పేరుతోటి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఇక్కడ కలిసాం. వాస్తవంలో నిజమైన జయంతి అంటే శ్రీకృష్ణ జయంతి. ఎందుచేత అంటే అలంకార శాస్త్రంలో ఒక పద్ధతి ఉంది. ఒక పదానికి ముఖ్యార్థం ఒకటి ఉంటుంది. ఆ ముఖ్యార్థాన్ని అనుసరించి ఉపయోగించేటువంటి లాక్షణికార్థం అనేది ఒకటి ఉంటుంది. ముఖ్యార్థం ఏమిటి అంటే, జయంతి అనే మాటకి ముఖ్యార్థం ఏమిటి అంటే, శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి వేళ రోహిణీ నక్షత్రం కనుక ఉన్నట్లయితే ఆ సమయానికి జయంతి అని పేరు. ఆ జయంతి నాడు పుట్టాడు కాబట్టి శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణ జయంతి అని అప్పటి నుంచి పేరు వచ్చింది. అందుచేత నిజమైనటువంటి జయంతి శ్రీకృష్ణ జయంతి. ఇప్పుడు మనం శ్రీరామ జయంతి అంటున్నాం, శంకరాచార్యుల వారి జయంతి అంటున్నాం, మరొకరి జయంతి అంటున్నాం. అదంతా కూడా కారణం లాక్షణిక అర్థం. అంటే పుట్టినరోజు ఒకటి వాడాం కాబట్టి చాలా మంచి పదం ఒకటి జయంతి అనే దానికి అర్థం జయాన్ని సూచించేటువంటి ఒక ధ్వజం కూడా అర్థం ఉంది కాబట్టి అది వాడుకుంటాం అనమాట. మీకు ప్రమాణం ఏంటంటే చెప్తున్నాను మీకు. జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం అనేటువంటిది మీరంతా విన్న మాట ఏంటుంది. జయంతి నాడు పుట్టాడు, వైజయంతి విభూషణం. వైజయంతి అనేటువంటిది ప్రత్యేకంగా ఆయన ధరించేటువంటి ఒక మాల, అది భూషణంగా కలవాడు. వైజయంతి విభూషణం దానికి 2 అర్థాలు చెప్తాం మేము. ఒకటి, వైజయంతి అనేటువంటి విభూషణం ధరించిన వాడు, వైజయంతికే విభూషణమైన వాడు. ఆయన మెడలో ధరించుకోవడం చేసి దానికే విభూషణం అయిందనమాట. సాధారణం భూషణ భూష్య భావ అన్నాడు కదా, ఆ విధంగా. అలాగే శ్రావణేవ నభస్యేవ రోహిణీ సహిత అష్టమి యదా కృష్ణ జనైర్లబ్ధ స జయంతీతి కీర్తిత అని పురాణాల్లో ఉండేటువంటి వాక్యం ఇది. ప్రాజాపత్యేన సంయుక్త అష్టమీతు యదా భవేత్ శ్రావణే బహుళా సాతు సర్వపాప ప్రణాశిని. ఆ రోజున చాలా పవిత్రమైనటువంటిది అని చెప్పి ఆ రోజున ఆయన పుట్టాడు. ఒక్కొక్కప్పుడు ఆయన పుట్టినరోజు ఆ సమయంలో అలా ఉంది. ఒక్కొక్కప్పుడు శ్రావణ అష్టమి నాడు రోహిణి ఉండకపోవచ్చు, రోహిణి నాడు అష్టమి ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా అష్టమి నాడు మనం చేసుకోవడం అనేటువంటి మనకు అలవాటు. ఇటువంటివి చాలా అన్నీ ఉన్నాయి. అభిజిన్నామ నక్షత్రం జయంతి నామ శర్వరి ముహూర్తో విజయో నామ యత్ర జాతో జనార్దన. అది హరివంశంలో విష్ణుపురంలో ఉంది. అందుకే అసలు జయంతి శ్రీకృష్ణ జయంతి పవిత్రమైనది. అదే పేరును మనం ఇటు వాడుకుంటున్నాం అనమాట. ఆ రోజున మనం స్మరించుకోవలసింది ఒకటి ఏంటంటే,
ఆయన భగవద్గీతని గురించి మర్చిపో ఒక్క మాటైనా చెప్పుకోకుండా మనం పూర్తి అయిపోయింది అనుకోవడం పొరపాటు. ఆయన భగవద్గీతలో చాలామంది మనం హ్యూమనిజం అని, మానవతా విలువలు అని, మానవతా మూల్యం అని ఇవన్నీ మాట్లాడుతుంటారు కొత్తగా ఎప్పుడు లేనట్టు. వాస్తవంలో భగవద్గీత చెప్పినటువంటి మానవతా మూల్యం అనేటువంటిది, మానవతావాదం అనేటువంటిది మరో ప్రపంచంలో ఏ గ్రంథం లేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన ఏం చెప్పాడు, నీవు నీ విషయంలో ఇతరులు ఏ విధంగా ప్రవర్తించాలంటావో ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యా అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మత. ఎదరవాడికి తనకి ఏదైతే సుఖం అనుకుంటున్నాడో, తనకి ఏదైతే దుఃఖం అనుకుంటున్నాడో, ఎదరవాడిని కూడా ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే వాడు నిజమైన యోగి, వాడే పరమైనటువంటి జ్ఞాని అని చెప్పి అని అంటారు. ఈ విషయాన్ని గురించి ఇంకా చాలా చెప్పాల్సిన విషయాలు ఉంటాయి. కానీ మనం ఏదైతే ఈ హ్యూమనిటేరియన్ కన్సిడరేషన్, హ్యూమనిజం అనేటువంటి మనం ఈ కొత్త కొత్త మాటలు ఆంగ్లంలో సంపాదించామని చెప్పి అనుకుంటున్నాము, ఆ విషయాలన్నీ కూడా ఎప్పుడో మనకి బోధించినటువంటి భగవద్గీత ఉండగా మనం అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు. అటువంటి భగవద్గీతని అందించి జగద్గురు అనేటువంటి మాట మొట్టమొదటి ఆయనకే ఉపయోగిస్తుంది. జగత్తుకి అంతకీ కూడా గురువు, మీకు మాకే కాదు, హిందువులకే కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళకే కాదు, మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన గురువు. ఆ జగద్గురు అనేటువంటి మాట మొట్టమొదటిగా ఉపయోగించినటువంటిది కృష్ణం వందే జగద్గురు ఆయన గురించి. అటువంటి సందర్భంలో మనం ఆయన వారి యొక్క శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహానికి పాత్రలను అయ్యేటువంటి విధంగా శ్రీ సద్గురు శివానందమూర్తి గారు మనకి అందరికీ కూడా ఇక్కడ అవకాశం కల్పించినందుకు, బసవరాజు గారికి అందరికీ కూడా కల్పించినందుకు సెలవు తీసుకుంటున్నాను. సభలో ఉన్నటువంటి ఒక గౌరవనీయులు శ్రీ పుల్లెల రామచంద్రుడు గారు, శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, సుదర్శన్ శర్మ గారు, బసవరాజు గారు, మా పెద్దలు జస్టిస్ భాస్కర్ రావు గారు, ఇతర సభకు నమస్కారం. సద్గురు శివానందమూర్తి యొక్క అనుగ్రహంతో ఈరోజు కృష్ణ జయంతి సందర్భంగా ఎంతో మేధో సంపన్నులను సత్కరించుకునేటటువంటి ఒక మహత్కార్యానికి పూనుకున్నటువంటి సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని, మరి మేనేజింగ్ ట్రస్టీ బసవరాజు గారిని, ఇతర ట్రస్టీస్ను అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా అద్భుతమైనటువంటి ఒక ఉపన్యాసాలని మనం ఇంతవరకు విన్నాము. మనం రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, రాముని గురించినటువంటి ఒక విషయాలు కావచ్చు, కృష్ణుని గురించిన విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మన జీవితానికి, సమాజానికి, ఇప్పుడున్న పరిస్థితులకు ఎలా అన్వయించుకోవాలా, అలాంటి ధర్మాన్ని మనం 10 మందికి చెప్పగలిగేటటువంటి ఒక రచనని ఎలా తీసుకురావాలా, రామాయణం భారతం రాసినటువంటి ఒక మహాత్ములు ఎంత విజన్తో, అంటే ఎంత ఒక దృక్పథంతో కొన్ని తరాలకు కూడా ఉపయోగపడేటటువంటి ఒక జ్ఞానాన్ని, ఒక మార్గదర్శకత్వాన్ని, ఎవరు ఎలా ఉండాలా, ఎవరితో రిలేషన్షిప్ ఎలా ఉండాలా, ఒక మాటకి ఎలా కట్టుబడి ఉండాలా, కుటుంబం అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, కొడుకు అంటే ఏంటి, అన్నదమ్ములు అంటే ఏంటి, లేదా ధర్మం అంటే ఏంటి, అంటే ధర్మాన్ని ఆచరించడానికి ఒక మార్గదర్శకత్వం ఎట్లా ఉండాలో రామాయణం మనకు చెప్తా ఉంటే, అధర్మాన్ని ఎలా ఎదుర్కోవాలా, లేదా ధర్మాన్ని
తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించేటట్లు ప్రతి ఒక్క వ్యక్తిని ధర్మం కోసం స్ట్రగల్ చేసేటట్లు పోరాడేటట్లు యువతను ఈ విధంగా చైతన్యవంతులు పరచాలా వరకు భారతం నుంచి మనం నేర్చుకునే అవకాశం మనకు ఉందన్నట్టు. నేడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలుగా మేము ఈ కోర్ట్స్లలో న్యాయస్థానాల్లో ఇవాళ చూస్తున్న పరిస్థితుల్లో ప్రధానంగా ఒక విషయం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు పోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలే కాదు, మొన్న ఒక 6 నెలల క్రితం 4 నెలల క్రితం 4 నెలలు కూడా 4 నెలల క్రితం పెళ్ళైనటువంటి ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో ఒక మంచి మాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీలో 4 నెలల క్రితం ఇవాళ పెళ్లి జరిగితే ఈరోజు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. కనీసం 4 నెలలు, ఇంకెక్కువ కూడా కాదు, 4 నెలలే, జస్ట్ 4 months. అందుకని ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ రామాయణం కానీ భారతం కానీ ధర్మం కానీ మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలనేటువంటిది చాలా ముఖ్యమైన ఇష్యూ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మహాత్ములు పెద్దలందరితో కూడా ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, రామచంద్రుడు గారు ఉన్నారు, కుటుంబ శాస్త్రి గారు ఉన్నారు, ఇంకా అనేక మంది గారు ఉన్నారు. వాళ్ళు అనేక రచనలు చేశారు, ఇంకా భవిష్యత్తులో కూడా రచనలు చేస్తున్నారు. సరే, వారికి నేను సూచించే అంతటి గొప్పవాని కాకపోయినా కూడా ఒక రామాయణాన్ని రాసేటప్పుడు వాల్మీకి ఎంత విశాల దృక్పథంతో రాసినాడో, ఒక మానవ జాతికి కళ్ళు తెరిపించే విధంగా ఏ విధంగా రాసినాడో, భారతం రాసినప్పుడు వ్యాసుడు ఎట్లా రాసినాడో, ఈ రోజు ఉండేటటువంటి ఒక మేధావులు, భారతదేశంలో ఉండే ఇంటలెక్చువల్స్ మేధావుల యొక్క, రచయితల యొక్క, కవుల యొక్క, ఏ పండితులైనా సంస్కృతంలో అయినా తెలుగులో అయినా ఏ భాషలో ఉన్నటువంటి ఒక పండితుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే ధర్మాన్ని ప్రజలు ఆచరించే విధంగా రచనలు చేసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వల్ల చాలా అవసరం. మనం రామాయణం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక చిన్న విషయం. సరే, దశరథ మహారాజు మాట ఇచ్చాడు. ఈరోజు మాట ఇచ్చి ఈరోజు ఇవాళ మనం ఒక పార్టీతో గెలుస్తున్నాం, తెల్లారి ఓటింగ్ సమయానికి ఏ పార్టీలో ఉంటామో తెలియదు, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఎక్కడికి పోతామో మనకు తెలియదు పరిస్థితి. నిన్న ఏమన్నామో ఇవాళ మనం పట్టించుకోమో, మొన్న ఏమన్నామో మళ్ళీ ఇంకో రోజు మనం మర్చిపోయే పరిస్థితి. నేను అనలేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేసి రోజులు కూడా మనకు వస్తున్నాయి. అలాంటప్పుడు ఒక మాట, ఒక భార్యకి ఇచ్చిన మాట, సరే ఆమె కోరడంలో ధర్మం ఉందా, ధర్మం లేదా, ఆమె అలాంటి కోరికలు కోరవచ్చా, ఈ కోరిక జరిగే పరిణామాలు ఏంటి, కోరితే నా భర్త ఏమనుకుంటాడు, నా కుటుంబం ఏమనుకుంటారు, దీనివల్ల అతని ఆరోగ్యం ఎలా ఉంటుంది, జరగబోయే పరిణామాలు ఏంటి, ఆమె ఆలోచించిందా కైకా తల్లి గారు, అది వేరే విషయం. కైకమ్మ ఆలోచించలేదే విషయం వేరే. కానీ ఇతను ఒక మాట ఇచ్చాడు. ఒక మాట, ఈరోజు ఈ మాట ఇచ్చాను నేను, ఇవ్వలేదు అని అనలేకపోయాడు. ఇవ్వలేదు అని అనకపోవడం వల్ల జరిగే పరిణామాలేంటో అన్ని దశరథ మహారాజుకు తెలుసు. జరగబోయేటువంటి పరిణామాలేంటో, ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందో, రాజ్యం ఎలా ఉంటుందో, తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్ని విషయాలు తెలుసు. అయినా ఏంటంటే ఏ పరిణామం వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా మాట నేను అన్నాను, అది వాస్తవము, నేను ఆ మాటకు కట్టుబడి ఉంటాను అనేటటువంటిది ఒక్క 1% మనం నేర్చుకోగలుగుతున్నాం ఇవాళ. అది చాలా ముఖ్యమైన విషయం. అది చాలా ముఖ్యమైన విషయం. సరే, మనకు కర్మ అనుకోవచ్చు, చేసిన ప్రతి కర్మ, ప్రతి పని, కర్మ అనేది పెద్ద పాట అనుకోండి, అంత పెద్ద పాట మన మామూలు వ్యవహారంలో మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పనికి ఫలితం ఉంటుంది, ప్రతి పనికి ఫలితం. అది దశరథుడు చేసిన పొరపాట, గ్రహపాట ఏదైనా కావచ్చు, లేదా దైవలీలన, దైవ సంకల్పమా ఏదైనా కావచ్చు. దాన్ని ఏ కోణంలోనే మనం చెప్పుకోవచ్చు. కానీ పరిణామం జరిగింది. అన్నీ అనుకుంటాం, ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం, ఎన్నో ఆలోచిస్తాం, రకరకాల పోతాం. మన ఆలోచనలు, మన మైండ్ ఎన్నో పోతుంది అంట. కానీ మన ఆలోచనల ప్రకారం వ్యవహారం నడవదండి. మన ఆలోచన ప్రకారమే కనుక నడుస్తే ఇక మనం ఇక్కడ ఉండం, మనం ఇంకెక్కడికో వెళ్ళిపోతాం దాన్ని. సో దశరథుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, శ్రీరామచంద్రుడు కావచ్చు, పట్టాభిషేకానికి రెడీ అవుతున్నటువంటి సమయంలో, తెల్లవారితే పట్టాభిషేకం అనే సమయంలో
మరి ఎటువంటి పరిణామాలు వచ్చినాయో ఎటువంటి పరిస్థితులు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఏమండి ఇవాళ ఒక బాధాకరమైన పరిస్థితులు అంటే మాకు తెలిసిన చాలా మంది ఆఫీసర్స్తో మేము మాట్లాడుతూ ఉంటే ప్రాక్టికల్ లైఫ్లో చూస్తున్నాం మేము దాని ఆస్తిపాస్తులు కనుక తండ్రి సంపాదించి ఇవ్వలేకపోతే వీడా నా తండ్రి ఏమిచ్చారు నాకు అనేటటువంటి ఒక కొడుకులు ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఇక్కడ ఉంటున్నాం. కానీ తండ్రి మాట కోసం ఒక రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాధికారిని వదిలిపెట్టి తెల్లారితే నేను పట్టాభిషేకం చేసుకునేటువంటి ఒక పరిస్థితిని వదిలిపెట్టేసి నారబట్టలు కట్టుకొని కాషాయ బట్టలు కట్టుకొని అడవికి వెళ్ళేటటువంటి మహాత్ముల్ని మనం ఎక్కడైనా చూసాం. ధర్మం అంటే అది, ఆచరణ అంటే అది. సరే రాముడు అంటే బయలుదేరాడు, తండ్రి మాట కోసం రాముడు బయలుదేరాడు. సీతమ్మ తల్లికి ఏమొచ్చింది? జనక మహారాజు కూతురు, ముద్దుల కూతురు. ఇవాళ దశరథ మహారాజు కోడలు, సర్వ సంపదలు ఉన్నాయి, ఎక్కడ తక్కువ లేదు. పోయి పుట్టింటి దగ్గర కూర్చోవచ్చు. ఎవరు ఏమనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తా, ఎవరు ఏమనుకోవద్దు. ఒక డాక్టర్ గారు మా ఫ్రెండ్ ఉంటే మనం మాట్లాడుతున్నాం ఒక దగ్గర కూర్చుని. ఈరోజు హైదరాబాద్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసేటటువంటి కొత్త ఇంజనీర్స్ యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళేంత వరకు, కంపెనీకి వెళ్ళేంత వరకు, అక్కడికి చేరుకునేలోగా జాబ్ ఉంటుందో ఉండదో తెలియదట. ఇంటి నుంచి బయలుదేరి కంపెనీకి పోయేంత వరకు జాబ్ ఉంటుందో ఉండదో తెలియదట. అక్కడ జాబ్ పోయిందని తెలుసుకొని సెల్ ఫోన్ తీసి భార్యకు ఫోన్ చేసి, నా జాబ్ పోయింది, నా ఉద్యోగం పోయింది, నెలకు లక్షణాలు సంపాదించేవాడిని, ఇప్పుడు అది పోయింది, ఆదాయం పోయింది, నాకు రేపటి నుంచి నాకు ఉద్యోగం లేదు, ఏం లేదని చెప్పి కంపెనీ నుంచి బయలుదేరి ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఉంటుందో ఉండదో తెలియదట పరిస్థితి. భార్య అంటే భార్య కావచ్చు, భర్త అంటే భర్త కావచ్చు. ఇక్కడ స్త్రీ పురుషులకు భేదం కాదు. ఇక్కడ స్త్రీ పురుషుల గురించి నేను చెప్తాను అక్కడ.